బ్రేకింగ్ న్యూస్. సినీ ఫక్కీలో నవవధువును కిడ్నాప్ చేశారు. అబ్బాయి ఇంటికి వెళ్లి మరి అమ్మాయిని ఈడ్చుకెళ్లారు. జగిత్యాల జిల్లా మల్యాలలో ఈ ఘటన జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. మల్యాల మండల కేంద్రానికి చెందిన ముత్తు కుమార్ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారం రోజుల క్రితం కొండగట్టు సన్నిధిలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు మల్యాలలోని అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. కారులో నవవధువును బలవంతంగా లాక్కెళ్లారు. మల్యాల పోలీస్ స్టేషన్లో అబ్బాయి బంధువులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నవవధువు మాధవి ఎక్కడ ఉందో తమకు తెలియదు అంటున్నాడు అబ్బాయి. ఉదయం మాధవిని ఆమె బంధువులు లాక్కెళ్లారని యువకుడి బంధువులు ఆందోళన చెందుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ కారులో నవవధువును బలవంతంగా ఈడ్చుకెళ్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో ఒక సినీ ఫక్కీలో సినిమాలలో ఎలా అయితే సన్నివేశాలు ఉంటాయో పెళ్లి చేసుకున్న తర్వాత బలవంతంగా అమ్మాయి తరపు పేరెంట్స్ అమ్మాయి బంధువులు ఎట్లయితే లాక్కెళ్తారో అదే ఫక్కీలో సినిమా ఫక్కీలో మనం చూడొచ్చు స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ అమ్మాయిని నలుగురు బలవంతంగా ఈడ్చుకెళ్లి కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి లాక్కెళ్లారు. దీంతో అబ్బాయి తరపు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పెళ్లి ఎప్పుడు జరిగింది? ఈ పెళ్లి జరిగినటువంటి అంటే వాళ్ళకి అసలు ఎవరికి పేరెంట్స్కి తెలియకుండా చేసుకున్నారంటున్నా, ఏం జరిగింది? ఎప్పుడు వాళ్ళు లాక్కెళ్లారు ఆ అమ్మాయిని? వారం రోజుల క్రితము కొండగట్టు సన్నిధి లోపల వీరి వివాహం జరిగింది. అయితే జగిత్యాల జిల్లా మల్యాల లోపల ప్రేమ వివాహం చేసుకున్నారని, అంటే తమకు ఇష్టం లేకుండా అబ్బాయిని పెళ్లి చేసుకున్నారని అమ్మాయి కుటుంబ సభ్యులు గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. మల్యాల మండల కేంద్రం లోపల ముత్తుకుమార్ అనేటువంటి వ్యక్తి ఇక్కడే కారా బోంది అమ్ముకుంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా మాచర్లకు చెందినటువంటి మాధవితో కొద్ది రోజుల క్రితము పరిచయం జరిగింది. అది ప్రేమగా మారడంతో ఇటు ముత్తుకుమారు మాధవి ఇద్దరు కూడా ఇటు వారం రోజుల క్రితము కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధి లోపల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పి ఇటు అమ్మాయి తరపు బంధువులు చాలా కోపంగా ఉన్నటువంటి పరిస్థితి. అబ్బాయి కుటుంబ సభ్యులపై నిన్న సాయంత్రం సమయం లోపల దాడి చేసి అమ్మాయిని వాహనాల్లో తీసుకువెళ్లడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటన పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం, కర్రలతో వచ్చి అమ్మాయిని తీసుకువెళ్లడం, అబ్బాయి తరపునటువంటి బంధువులను బెదిరించడంతో ఈ వివాదం కాస్త ఇటు ఏదైతే వివాదానికి సంబంధించి పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. అబ్బాయి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లోపల కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు నిన్న మాచర్ల గ్రామానికి మాధవిని మొత్తం తీసుకువెళ్ళినట్టుగా అయితే సమాచారం సేకరించారు. అక్కడికి పోలీసులు వెళ్లి మాధవి తరపున బంధువులు ఎవరెవరు వచ్చారు అనేటువంటి కోణం లోపల ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. మల్యాల లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే తమకు ఇష్టం లేని వాహనము, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నటువంటి కారణంగానే వాహనంలో వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లారని చెప్పి తెలుస్తున్నది. రాజేష్, శ్రీనివాస్, అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న వెంటనే పోలీసులను ఆశ్రయించడం లాంటిది ఏమీ చేయలేదా? ఎందుకంటే సహజంగా ఇటువంటిది అమ్మాయికి అంటే వధువు వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేనప్పుడు అట్లా పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ సెక్యూరిటీ కోరుతారు కదా, అటువంటిది ఏం ప్రయత్నం వీళ్ళు చేయలేదా ముందస్తుగానే? అనేది చాలా రోజుల నుంచి కూడా వీరి ప్రేమ వివాహం ఇంట్లో తెలిసినా గానీ కొండగట్టు లోపల గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నటువంటి విషయము అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. కానీ వారు అమ్మాయి గురించి ఆరా తీసేటువంటి సమయం లోపల వీళ్ళు కొండగట్టు లోపల వివాహం చేసుకున్నారు అని చెప్పి తెలిసి మల్యాలకు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయం లోపలనే వాళ్ళు పెద్ద ఎత్తున కూడా 2 వాహనం లోపల వచ్చి అమ్మాయిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భం లోపలనే వాళ్ళు వచ్చి కర్రలతో వచ్చి తీసుకెళ్లినటువంటి విజువల్స్ సీసీ ఫుటేజ్ లోపల నమోదే అయినటువంటి పరిస్థితి. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత తమకు ఏదైతే అమ్మాయి తరపునటువంటి బంధువులతో థ్రెట్ ఉందని పోలీసులను కూడా ఆశ్రయించలేదు. ఇప్పుడు తమ దాడి చేసి తీసుకువెళ్లారని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కోణం లోపలనే ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాచర్ల వెళ్లి ఇటు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అయితే పోలీసులు భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సినీ